అమరావతికి చట్టబద్ధత లభించడంతో చివరకు ధర్మమే గెలిచిందని జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి 100% స్వయం సమృద్ధి గల ప్రాజెక్ట్ అని, ప్రజల పనుల నుండి రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధానిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. 2028 ఆగస్టు నాటికి అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తన విలాసం కోసం వేల కోట్లు తగిలేసిన జగన్ ఇప్పుడు ప్రజలకు పక్కదారి పట్టించేందుకు కొత్త కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈరోజు ధర్మం గెలిచింది, మూడు ముక్కలాట ముగిసింది. ఈరోజు పార్లమెంట్లో ఏదైతే చట్ట సవరణ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఏదైతే చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిని చట్టసభలో డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రైతు సోదరులందరి తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చట్టసభలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో తెలియదు. వాళ్ళు అసలు రాజధాని అమరావతి అని చెప్పేది వదిలేసేసి దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అసలు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి, అసలు ప్లాట్ల విషయం తెలుసుకొని మాట్లాడాలా. ప్లాట్లు ఎన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది. ఈరోజు అమరావతి రాజధానిలో తీసుకుంటే, ప్లాట్ల విషయం తీసుకుంటే ఈరోజు మొత్తం 30,073 మంది రైతులు, వాళ్ళు ఇచ్చింది 34,983 ఎకరాలు. 34,983 ఎకరాల్లో 34,494 ఎకరాలకి ప్లాట్ అలాట్ చేశాం.